సెకండ్ డే మార్నింగ్ బీచ్ కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అందరం రెడీ అయ్యి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మేము ఆటోలో ఎందుకు వెళ్తున్నాం అంటే మళ్ళీ పోలీసు వాళ్ళు ఏడ పట్టుకుంటే ఏడ 3000 5000 అని ముడివాళ్ళు కొడతారా అని ఆటోలో వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళగానే ఎంట్రన్స్ లోనే మొత్తం హ్యాండ్ మేడ్ ఆర్ట్స్ అయితే ఉన్నాయి. బడ్జెట్ పరంగా వచ్చి అనుకున్నది ఒకటి అయింది ఒకటి. షేరింగ్ బోట్ ఏమో పర్ హెడ్ 400 అంట, అదే ప్రైవేట్ బోట్ అయితే పర్ హెడ్ 500 అన్నారేమో. మాకు షేరింగ్ బోట్ ఓకే అని చెప్పాము, కానీ వాళ్ళుండి ఇప్పుడు షేరింగ్ బోట్స్ ఖాళీ లేవు, 2 to 3 hours వెయిట్ చేయాలి. ప్రెసెంట్ అయితే ప్రైవేట్ బోట్ ఖాళీగా ఉంది, మీరు వెళ్ళాలనుకుంటే పర్ హెడ్ 500 పే చేసి అవును వెళ్ళండి అన్నారు. 3 గంటలు అక్కడ ఏం వెయిట్ చేద్దాం అని చెప్పి చేసేదేం లేక మనిషికి 500 లెక్కన 2000 కట్టి లోపలికి వెళ్ళాము. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ వచ్చేసి కరెక్ట్ గా 1 hour జర్నీ అనమాట. 4 లొకేషన్స్ అయితే చూపించారు. ఈ 4 లొకేషన్స్ కూడా ఈ లాంగ్ వీడియోలో ఉన్నాయి చూడండి. ఒకరినొకరు చూసుకోండి. ఉండు ఉండు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వచ్చాము. Sharing boat means you take 400. You also wait for 1 hour. Now private boat also 6-seater boat. Now start. 6 members only for 6 members 4,000. Now I offered 3,000 for 2,000 3,000. హాయ్ చెప్పు. బా హీరో మాత్రే అబ్బా. ఇదేంటంటే శాండిల్ వుడ్ మా ఊరు వరుసలో కూర్చుంటే ఇంకేం ఉండదేమో. ఏమవుతురా నేను హీరో ఎట్రా నువ్వు. టైట్ టైట్ పోడు. 1 more అంటే ఆడంటే ఈ కింద ఒకటి తీసి. అదేదో చెప్పు కావాలన్నమాట. ఫస్ట్ ప్లేస్ Argumeda, trapping area, 10 minutes time. 10 minutes టైం. వెళ్ళిపోద్దా ఏడేముందిరా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నువ్వు చెప్పరా. నువ్వు ఆ స్పెక్స్ భలే ఉండ గత్ర గత్రగా మనిషి అసలు. చెప్పు చెప్పాలా ఇన్ని చెట్లు ఇప్పుడే వచ్చిన టైం ఉన్నట్టుంది. ఇది మా ఊరు ఉన్నట్టుంది. చెప్పు చెప్పు ప్రసాద్ చెప్పు. నువ్వు స్పెక్స్ తీ అసలు గత్ర గత్రగా ఉన్నావు మనిషి. నాట్ బ్రో, ఐ యామ్ వేరింగ్ స్పెక్స్ బికాజ్ ఆఫ్ స్మాల్ ప్రాబ్లం. బాగా పేరు రా 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 రారావా. అది అసలు ఆ లొకేషన్ చూడు. బ్యార్నీలు సగం మనకు అర్థం కాబోయా. ఫోటో కొట్టు ట్రాన్స్లేట్ చేద్దాం గూగుల్ని అడిగి.
అరే ఇట్లా ఎట్ట తీస్తావు అట్ట నువ్వు నిలబడినాయనా అది ఒకటి తాగిద్ది చాలు అలాంటిగా వాళ్ళంతా కడతారు పెడితే అందరూ బాగుంది మన ఇంకా అలా ఒక రౌండ్ వేస్తే చాలు అలా రౌండ్ అంటే గిర్ర తిరిగితే ఎవడికి కనపడదు ఇలా వెళ్ళాలి నువ్వు తిరిగి ఏం లాభం నేను చెప్తాను అట్ట కాదు వాడు ఇలా జస్ట్ ఇలా రావాలి తిరగకున్నది ఇలా స్లోగా అంటున్నా అప్పట్లో కట్టారు అప్పట్లో సిమెంట్ స్కానింగ్ ఉన్నాయి మళ్ళీ చాలే చాలే ఇప్పుడు చెప్పు ఇక్కడ ఏముంది పాండిచేరిలో ఇది ఏంది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోట్ రైడ్ లో ఇట్స్ చెప్పు చెప్పు సార్ డిస్కస్ చేద్దాం లెట్ వి డిస్కస్ టెల్ ఇట్ నా వాట్ ఇట్స్ యాక్చువల్లీ అటు తిప్పురా శ్రీకృష్ణదేవరాయలు అప్పట్లో చెన్నైకి వచ్చారు ఇంకా ఆడేముంది ఆడ దీని ఆడికి పోయే అదో వాళ్ళు ఎంజాయ్ చేయాల్సి వచ్చిన అట్టుంటారు ఫోటోలు దిగుతారు అది చూపించి మా ఊర్తా అది అట్టనాలి మన బోట్ ఆడుందో చూడు హాయ్ హాయ్ చెప్పనా అట్టే చెప్పు ఏం లేదు డొల్ల వేస్ట్ హాయ్ కాదు నువ్వు అరే ఆ బ్లాక్ షర్ట్కి ఆ అద్దాలకి అది బేస్డా ఎక్కడికి పోతున్నావు నువ్వు సెల్లు అది అది యూట్యూబ్లో వాడుతున్నా నువ్వు యూట్యూబ్లో చేస్తాను కింద పడితే ఆడుతున్నావారా రెడీమేడ్ కొంగల అరే ఫోన్ కింద పడితేరా రూపాయలు ఇస్తాం அப்டேட் அப்டேட்டா ஒரே ஒரு வீடியோ நாங்கள் கொஞ்சம் லொக்கேஷன் நல்லா இருக்கு வீடியோ அங்கே கொஞ்சம் ఎడిటర్ నేను చేసుకుంటా నాకు ఫోటోగ్రాఫర్ ఒకరిని డిస్కౌంట్లో మాట్లాడతా ఎవరో ఒకరిని మొన్న నుంచి ఎడిటరు మర్చిపోయినట్టు ఉండే కదా ఇలా బామర్తుండే వాళ్ళు బామర్తుండే ఇప్పుడు మాట్లాడేదో నువ్వు మాట్లాడకూడదు నువ్వు మాట్లాడు పొంగాడు అయ్యా ఏమే నీళ్ళేరా
చెప్పు పాండిచ్చేరి ఫిషింగ్ హార్బర్ అని చెప్పు సునీలు. యా యా మేమే బాయ్. నువ్వు ఇండియా ఫ్లాగులు పెట్టున్నారు చూడు మొత్తం, ఎందుకంటే బార్డర్ క్రాస్ అయినారు అందుకనే. ఈ ఏరియానే అనుకుంటా, మర్చిపోయినా పుష్ప కూడా ఇక్కడే అనుకుంటా. అబోటేనా? లోపల ఉంటుంది. It's a beach. River Sea connecting place. ఓకే. చెప్పు. ఇట్స్ రివర్ సీ కనెక్టింగ్ ప్లేస్. అది నువ్వు ఆ వైపు ఫీల్ అవుతాడు చేస్తాను నేను. నువ్వు డైరెక్ట్ లోపలికి పోయి పైకి రాస్తావు. ఇంకా లేదు, నో ఎంట్రీ, అదంతా రిస్ట్రిక్టెడ్ ఏరియా. లేదనే కదా చెప్పింది. ఆడ కొంతమంది ఉంటారు, అది వాళ్ళకి సంబంధించింది. కానీ ఏమంటండి అబ్దుల్ కలాం? హాయ్ చెప్పు. ఆయన షేకండి అసలు, షేకండి రా. కలదలు పెట్టరా సరే, కలదలు పెట్టు. కలద్దాలు పెట్టినారు. ఒంటికన్నా రాక్షసుడు, ముక్కులో సీమిడి చేస్తా. ఆయనలే. ఫుల్లీ టైర్డ్. మాట్లాడు, చెప్తాం ఉందని.
ఇందాక అటు సైడ్ వెళ్ళు. ఎరా నరి ఏమో తీసుకున్నావా? $900 అంటాడు. బెల్టీలకు వచ్చి వాషింగ్ మిషన్ తినే చూస్తున్నారా? లెదర్స్ హైలీ కాస్టెడ్, హైలీ కాస్టెడ్ లేపా. ఇదే హిస్టరీ క్లాస్ అంతే కదా. అయితే ఫస్ట్ రోజే దొరుకుతుంది. ఇదేం యూనివర్సిటీరా? ఇంకా అలా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ అయిపోగానే బయటకి అయితే వచ్చేసాము. రూమ్ కి వెళ్ళడానికి ర్యాపిడో బుక్ చేద్దామని చూస్తే ఎంతసేపు చూసినా బుక్ అవ్వలేదు. ఇంకా చేసేదేం లేక మెయిన్ రోడ్ లోకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందన్నమాట. ఇంకా నడుచుకుంటూ వెళ్ళాము. సర్లే కానీ మేము పెట్టిన మనీకి ఆ లొకేషన్, ఆ వ్యూ కి వర్తా కదా కామెంట్ చేయండి. ఇంకా అలా 1 కిలోమీటర్ నడిచి మెయిన్ రోడ్ లోకి అయితే వచ్చి ఆటో అయితే ఎక్కాము. ఇంకా వెళ్తా వెళ్తా రూమ్ లోకి బిర్యానీ తీసుకెళ్ళాము అందరం కలిసి.